జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. దీని మన ఒకటి కుక్కతోక వంకరని చెప్పి ఇలా బతుకులు ఏడున్నా ఒకటే ఆ ప్రపంచంలో. నువ్వు పాకిస్తాన్లో ఉండు, బంగ్లాదేశ్లో ఉండు, ఆఫ్ఘనిస్తాన్లో ఉండు, అమెరికాలో ఉండు, ఐరోపాలో ఉండు, భారత్లో ఉండు, ఏడున్నా కూడా కుక్కతోక వంకర అని చెప్పేసి ఇలా బతుకులు ఇలా బుద్ధులు మాత్రం మారవు. మీకు అర్థమయ్యేట్టుగా చెప్తాలే, ఏ టెన్షన్ పడద్దు. న్యూస్ మాత్రం భలే ఉన్నదట్టే, ఎంజాయ్ చేస్తారట్టే. నిజంగా బంగ్లాదేశ్ రాక్షస మూకలకు అసలు నీతి జాతి అనేటివి ఉన్నాయో లేవో అర్థమే కావడంలే. వీళ్లకు బతుకునిచ్చిందే భారతదేశం. తెలుసా మీకు ఈ విషయము? ఆనాడు పాకిస్తాన్తో యుద్ధం చేసి పాకిస్తాన్ను ఓడించి మరీ బంగ్లాదేశ్ ఏర్పడడానికి కారణమైన దేశం ఏదయ్యా అంటే భారతదేశం. మీకు అందరికీ తెలుసు కదా, మనకు ఈ బ్రిటిషర్ల నుంచి స్వాతంత్రం వచ్చినప్పుడు మన దేశాన్ని రెండు ముక్కలుగా కోసాడు. ఎవడు? ఈ చీచీ నెహ్రూ, ఈ మహాత్ముడు అని చెప్పుకుంటే ఒక పెద్ద మనిషి ఇద్దరు కలిసి రెండు ముక్కలు చేశారు. అది కూడా మత ప్రాతిపదికన. హిందూ దేశంగా భారతదేశాన్ని, ఇస్లామిక్ దేశంగా పాకిస్తాన్. మళ్ళీ ఏం చేశారు? ఎమర్జెన్సీ టైంలో ఈవిడ గారు ఇందిరా గాంధీ గారు ఉన్నారు కదా, ఆవిడ గారు ఏం చేశారంటే రాత్రి ఎమర్జెన్సీ పెట్టి పారదబ్బి ఈ దేశాన్ని మళ్ళీ హిందూ దేశంగా ఉండే దేశాన్ని కాస్త సెక్యులర్ దేశంగా మార్చి పారదబ్బింది. దానివల్ల ఏంటంటే లేనిపోని దరిద్రాన్ని అంతా చెత్తనంతా మన ఎత్తినేసుకొని ఊరేగాల్సి వస్తుంది. అది పరిస్థితి. ఇకపోతే ఈ పాకిస్తాన్కు బంగ్లాదేశ్కు మధ్య జరిగిన ఈ యుద్ధంలో మన భారతదేశానికి సంబంధించిన వేల మంది సైనికులను మనం కోల్పోవాల్సి వచ్చింది. అనేక మంది పశ్చిమ బెంగాల్ పౌరులు త్యాగాలు చేయాల్సి వచ్చింది. ఇవన్నీ జరిగితేనే బంగ్లాదేశ్ అనే పనికిమాలిన దేశం, ఒక గుడిసేటు ముండ దేశం ఒకటి ఏర్పడింది. ఎందుకంటున్నానో కూడా నేను చెప్తాలే. సరే, ఇక బంగ్లాదేశ్ ఏర్పడినప్పటి నుంచి భారత్కు బంగ్లాదేశ్ మిత్రదేశంగా ఉంటూ వచ్చింది. ఇక్కడ బంగ్లాదేశ్ మిత్రదేశంగా భారతదేశమే తలకెక్కించుకునేది, ఓళ్ళు కాదు. అదేగా నేను చెప్తాను, లేని చెత్తను మనం నెత్తినేసుకున్నాం. ఇక బంగ్లాదేశ్ అభివృద్ధిలో భారత్ తోడ్పాటును అందించి హిమాలయాల నుండి ప్రవహించే 54, 1, 2 కాదు 54 చిన్న పెద్ద నదుల్లో అధిక వాటాను, అంటే వాటర్ నీళ్లు బంగ్లాదేశ్కే కేటాయించింది. చూడండి, బంగ్లాదేశ్కు కావాల్సిన నిత్యావసర వస్తువులను డిస్కౌంట్లు అది కూడా బంగ్లాదేశ్కు భారతే అందిస్తూ వచ్చింది. పైగా ఏంటంటే బంగ్లాదేశ్లో తయారు చేసే దిక్కుమాలిన వస్తువులన్నింటినీ కూడా భారత్ కొనుగోలు చేస్తూ ఉంటుంది. బంగ్లాదేశ్ ఉత్పత్తులు మన దేశ ప్రజలకు పెద్దగా ఉపయోగపడకపోయినప్పటికీ కూడా భారత్ మాత్రం బంగ్లాదేశ్ నుంచి ఆయా వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ రాక్షస జాతికి ఏ మాత్రం విశ్వాసం, విజ్ఞత, నీతి, జాతి ఏమీ లేకుండా వీళ్ళు బతుకుతున్నారు. ఇంకా ఇన్ని మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు, దీనికి మీకు అర్థం చెప్పాలి కదా. అస్సాంలో సిల్చార్ అనే పట్టణం ఒకటి ఉన్నది, ఒక టౌన్ ఒకటి. ఆ పట్టణంలో ప్రసిద్ధి చెందినటువంటి ఎన్ఐటి యూనివర్సిటీ ఉండాలి. దీనిని సిల్చార్ ఎన్ఐటి అని పిలుస్తారు. ఎన్ఐటి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనమాట. ఈ సిల్చార్ ఎన్ఐటిలో ఏకంగా 70 మంది బంగ్లాదేశ్ స్టూడెంట్లు అయితే చదువుకుంటున్నారు. ఇక్కడ నేను ఇంకొక మాట చెప్తాను, మీకు గుర్తు చేయాలి ఖచ్చితంగా ఈ మాట. బంగ్లాదేశ్లో చదువుకున్నటువంటి మొన్న ఈ మధ్య గొడవలు జరిగినాయి కదా, అల్లర్లు జరిగినాయి కదా, ఆడికి ఎవరైతే భారతీయ విద్యార్థులు పోయినారో వాళ్ళ మీద కూడా ఏ స్థాయిలో దాడులు జరిగాయో, వాళ్ళలో ఎంతమందిని హత్య చేశారో, ఎంతమంది మన ఆడబిడ్డలను అత్యాచారాలు చేశారో మీకు అందరికీ తెలుసు. కానీ బంగ్లాదేశ్కి సంబంధించిన వాళ్ళు 70 మంది ఈ ఒక్క ఎన్ఐటి యూనివర్సిటీలోనే చదువుకుంటున్నారు. మీరు అర్థం చేసుకోండి, ఒక్కరికైనా కూడా చీమ చెట్టుకమ్మల్లా. అది భారతదేశం అంటే. అది బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ భారత్ కానీ ఉండే తేడా ఏంటంటే అది. అంటే బంగ్లాదేశ్ విద్యార్థులు తమ దేశంలో చదువుకోవడానికి సరైన అవకాశాలు లేక మన దేశంలోని అత్యున్నతమైన ఈ ఎన్ఐటి యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. ఇక వీళ్ళకు హాస్టల్ వసతితో పాటు వీళ్లకు స్కాలర్షిప్ను కూడా మన భారతదేశమే అందిస్తుంది. నాకు ఇట్లాంటి విషయాల్లోనే నాకు ఏడగాలలో ఆడ కాలుతుంది. వాళ్ళు ఎవరు అసలు అంటున్నా, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి మన స్కాలర్షిప్? అసలు వాళ్ళు వచ్చి ఇక్కడ చదువుకోవడమే మనం వేసిన భిక్ష అనుకోవాలా. అట్లాంటిది వాళ్ళకి హాస్టల్ వసతి కల్పించి వాళ్ళకి స్కాలర్షిప్లు ఏమి ఎవడమ్మ మిన్నగాడిది ఎండే సొమ్ము దానభయం ఉండా కొడకలకంతరికి కూడా గుడిచేటి ఉండా కొడకలందరికీ కూడా మన సొమ్మును మనం వాళ్ళకి ఎందుకు ఖర్చు పెట్టాలన్నా ఈ ఆలోచనలోనే మార్పు రావాలా. మార్పు రాకపోతే మనమే సంకనానికి పోతాం. మార్పు రావాల్సింది మనలోనే. ఈ మొహమాటాలు వద్దా స్వామి, మొహమాటానికి పోతే మొండ కడుపు వచ్చిందని చెప్పి పెద్దవాళ్ళు ఊరికే చెప్పలా, ఇదో ఇట్లాంటి వాటికే చెప్పింది. అర్థం చేసుకోండి. అలాంటప్పుడు వీళ్ళు ఈ పనికిమాలిన చెత్తమండా కొడుకులంతా కూడా భారతదేశం మీద ఎంతో విశ్వాసంతో ఉండాలి. వాళ్ళకి నీ చేస్తున్నాం కాబట్టి. విశ్వాసంగా లేకపోయినా భారత్పై వ్యతిరేకంగా అయితే ఉండకూడదు. కానీ ఏం జరిగిందో తెలుసా? ప్రస్తుతం బంగ్లాదేశ్లో రాడికల్స్ పెద్ద ఎత్తున అల్లర్లు, దమనకాండాలు నిర్వహిస్తున్న సంగతి మనకందరికీ తెలిసిందే. అసలు వాళ్ళకి ఏం కావాలో తెలియక ఈ జిహాదీ ముక్కలు ఈ జాంబీగాళ్ళ మాదిరి రోడ్ల మీదకి వచ్చి విధ్వంసం చేస్తున్నారు. భారత్కు వ్యతిరేకంగా పోరాటం, ఉద్యమం వీళ్ళ పెండాకూడంట రోడ్ల మీద పడి తిరుగుతారు, పిచ్చిముండాకూడదు తిరిగినట్టు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో యాంటీ భారత నిరసనలు అయితే జరుగుతున్నాయి. అయితే మన ఎన్ఐటీలో మన డబ్బుతో చదువుకున్న ఈ బంగ్లాదేశ్ విద్యార్థి ఒకడు, వీడి పేరు సాహదత్ హుస్సేన్ ఆలీ. క్యా నామ్ హై ఉస్కా? సాహదత్ హుస్సేన్ ఆలీ.
వీడు భారత్కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఏది ఇక్కడ తింటా మన హాస్టల్ మనం పెట్టిన హాస్టల్ మళ్ళీ స్కాలర్షిప్ ఈ దరిద్రపు ముండాకుడికి మళ్ళీ గుడిచెట్టు ముండాకుడికి మళ్ళీ స్కాలర్షిప్ వీడు మళ్ళీ ఏంటంటే మనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఆ సోషల్ మీడియాలో పోస్టుకు ఇదే ఎన్ఐటీలో మన డబ్బుతో చదువుకుంటున్న మరో బంగ్లాదేశ్ విద్యార్థిని ఇదేది అంటే ఓ రాక్షసుడు ఇది రాక్షసురాలు దీని పేరు వచ్చేసి మైసా మహాజబిన్. అబ్బా ఆ పోస్ట్ను ఆడు పోస్ట్ పెట్టడం ఇదేం చేసింది ఈ లఫంగది లంగాది దీన్ని తీసుకుపోయి దానికి ఒక లవ్ సింబల్ పెట్టింది. చూడండి అంటే రాక్షస జాతి ఆడ మొగ తేడా లేదు అంతా అది అన్నట్టు దానికి అర్థం అనమాట. వాళ్ళు నిరూపించుకుంటా ఉంటారు అర్థం చేసుకోలేక మనమే కళ్ళు మూసుకుంటా ఉంటాము. మనం ఆ పరిస్థితిలో లేము. అంటే బంగ్లాదేశ్లో జరుగుతున్న భారత వ్యతిరేక హిందూ వ్యతిరేక అల్లర్లకు మద్దతుగా ఈ ఇద్దరు బంగ్లాదేశ్ విద్యార్థులు సోషల్ మీడియా పోస్టును పెట్టడం లైకులు కొట్టడం చేశారు. ఏం చేయాలి వీళ్ళను ఒకసారి ఆలోచన చేయండి. అంతే. ఈ విషయం ఏంటంటే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు తెలిసిపోయింది. అంటే ఇక్కడ ఒక చిన్న డౌట్ ఒకటి వస్తుంది. ఇదేంది స్వామి మీరు ఏదన్నా జరిగినప్పుడు డైరెక్ట్గా ముఖ్యమంత్రికి తెలుస్తుంది అని చెప్తారే ఏంది అనుకుంటే ఇప్పుడు సోషల్ మీడియా ఎంత ఫాస్ట్గా ఉండదు మీకు తెలీదా? అంతే. ఇక ఈ విషయాన్ని కనీసం కేంద్ర ప్రభుత్వంతో కూడా చెప్పకుండా ఆ బంగ్లాదేశ్ విద్యార్థులను అప్పటికప్పుడు బంగ్లాదేశ్ తిరిగి పంపించేసినాడు మన హిమంత బిశ్వ శర్మ. ఇక ఈ విషయంలో క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ ఇద్దరు విద్యార్థుల సర్టిఫికెట్లను వాళ్ళ మొహాన్ని కొట్టి వాళ్ళ నేరుగా తీసుకుపోయి ఆ డంపింగ్ యార్డ్లో చెత్తన కదా బారేసినట్టు బంగ్లాదేశ్ బార్డర్లో బండదొబ్బిన వీళ్ళిద్దరిని తీసుకుపోయి సహజంగా ఈ విధంగా విదేశీ విద్యార్థులను వెళ్ళగొట్టేటప్పుడు కేంద్రానికి తెలియజేస్తారు కేంద్ర ప్రభుత్వానికి. కానీ హిమంత బిశ్వ శర్మ గారు మాత్రం ముందు ఈ విద్యార్థులను ఈ దేశం నుంచి వెళ్ళగొట్టి తర్వాత ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసినాడు. అది పరిస్థితి. వీళ్ళే కాదు ఈ దేశంలో ఉంటా పరాయి దేశాలకు ఎంతమంది అయితే సపోర్ట్ చేస్తారో ఈ దేశాన్ని అయితే ఎంతమందిని అయితే వ్యతిరేకిస్తారో దేశంపై మనకు 3 పక్కలు ఉన్నాయి సముద్రాలు మనకేం కొదవలేదు. బంగాళాఖాతంలోనో హిందూ మహాసముద్రంలోనో అరేబియా మహాసముద్రంలో దబ్బపోయి ఏడగాలని ఏడ దబ్బండి లేకపోతే స్పెషల్ హెలికాప్టర్లో పెట్టి వాళ్ళకి ఏ దేశం కావాలంటే ఆ దేశంలో తీసుకుపోయి వదిలి దబ్బండి మిగతా వాళ్ళంతా చూసుకుంటారు. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయంలో దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంత సపోర్ట్ చేస్తే మేమంతా స్ట్రాంగ్గా ఉంటాము. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.